సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద నీరు పోటెత్తింది. ఈ ఘటనలో సివిల్స్ కోసం శిక్షణ పొందుతున్న 3 విద్యార్థులు మృతి చెందారు. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బిల్డింగ్ సెల్లార్లో నిర్వహిస్తున్న రావుస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ గ్రంథాలయాన్ని వరద నీరు ముంచెత్తింది. ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశాయి. మృతులను తెలుగమ్మాయి తాన్యా సోని, శ్రేయా యాదవ్, నవీన్ డాల్విన్గా గుర్తించారు. ఇలా ఒకే రోజు 3 ఐఏఎస్ ఆస్పిరెంట్స్ చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ విషాదకర దుర్ఘటనకు బాధ్యులెవరు? ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తోంది? అసలు ఢిల్లీలో పాలన సజావుగానే ఉందా? తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ ప్రమాదానికి కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని, వారి వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని, దీనిపై 12 రోజుల క్రితమే స్థానిక కౌన్సిలర్కు తెలియజేశామన్నారు. వెంటనే స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. అయితే ఈ ప్రమాదం ఇంతటి తీవ్రస్థాయిలో ఉండడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి, రావుస్ స్టడీ సెంటర్ ఉన్న ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉండడం, చివరికి డ్రైనేజ్ని కూడా కొంతమంది కబ్జా చేసి దానిపై నిర్మాణాలు చేపట్టడం, మురుగునీరు బయటికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో చాలా రోజుల నుంచి మురుగునీరు నిలిచి ఉంది. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. స్థానిక కార్పొరేటర్ను కలిసి విన్నవించినా లాభం లేకుండా పోయింది. ఇక రెండో అంశం, ఢిల్లీలో ఉన్న యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లో చాలా వరకు నిబంధనలు పాటించడం లేదు. సెల్లార్లో కోచింగ్ నిర్వహిస్తున్న ఘటనలు కోకొల్లలు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన రావుస్ కోచింగ్ సెంటర్లో కూడా లైబ్రరీని పార్కింగ్ చేసే సెల్లార్లో నిర్వహిస్తున్నారు. దీనికి స్థానిక అధికారుల నుంచి ఎటువంటి అనుమతి లేదు. ఈ సెల్లార్లో నీరు సజావుగా బయటికి వెళ్లేందుకు ఎలాంటి వ్యవస్థ లేదు. దీంతో అక్కడికి చేరిన వరద నీరు కొన్ని రోజులకు భూమిలో ఇంకిపోవాల్సిందే తప్ప మరే ఇతర మార్గం లేదు. ఇక మూడో విషయానికి వస్తే, సెల్లార్లోని లైబ్రరీలో బయోమెట్రిక్ డోర్ ఉంది. దీంతో ఉన్నపళంగా వరద నీరు చేరడంతో డోర్ త్వరగా అన్లాక్ కాలేదు. దీంతో విద్యార్థులు అక్కడి నుంచి తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. ప్రమాద ఘటన సమయంలో లైబ్రరీలో 18 మంది ఉండగా చాలా వరకు తప్పించుకోగలిగిన 3 విద్యార్థులు మాత్రం మరణించారు. ఈ 3 ప్రమాదాలకు స్థానిక అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే ప్రధాన కారణం. అక్కడి డ్రైనేజ్ సమస్యను, సెల్లార్లో కోచింగ్ నిర్వహిస్తున్న విషయాలను విద్యార్థులు పదే అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోలేదు. ప్రమాదానికి 2 వారాల ముందు కూడా దీనిపై ఓ విద్యార్థి కంప్లైంట్ చేశాడు. అయినా చర్యలు లేవు. దీంతోపాటు ఘటన జరిగిన తర్వాత అప్రమత్తమైన అధికారులు దీనిపై చర్యలకు ఉపక్రమించగా 13 కోచింగ్ సెంటర్లు నిబంధనలు అస్సలు పాటించడం లేదని, సెల్లార్లో క్లాసులు నిర్వహిస్తున్నాయని తేలింది. అంటే ఇన్నాళ్లు ఈ కోచింగ్ సెంటర్ల నిర్వహణ ఇష్టారాజ్యంగా జరిగినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక నాలాలు కబ్జా చేసిన బిల్డింగులు కట్టిన స్థానిక అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు. తీరా ఘటన జరిగిన తర్వాత మాత్రం ఇప్పుడు అక్రమాలను తొలగిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో కొద్ది రోజుల క్రితం ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. యూపీఎస్సీ విద్యార్థి ఒకరు విద్యుత్ షాక్కు గురై చనిపోయారు. విద్యుత్ తీగలు తెగి కిందికి పడిపోయినా దీన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ నిర్లక్ష్యానికి పాలకులే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. అటు దేశ విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు. ప్రస్తుతం దుర్ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో కార్పొరేటర్తో పాటు ఎమ్మెల్యే కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు. దీనికి తోడు రాష్ట్రంలోనూ పార్టీనే అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రజా సమస్యలను గాలికొదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీ నేతలు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పటికైనా పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.